పేరేమో దేవుని ఆరాధన, కానీ జరుగుతుండేది ఏంటి? తినడం, త్రాగడం, గంతులు వేయడం, ఆడడం, పాడడం. ఆరాధన అనేది ఒక ఎంజాయ్మెంట్ కాదు, సరదాగా చేసే కార్యక్రమాలు కాదు, నవ్వులాట కాదు. ఆరాధన అనేది ఆయన దేవుడు, మన మనుషులం. ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేయబడుతున్న దేవుడు ఆయన. ఆ దేవదూతుల ఆరాధనలో కూర్చోకుండా ఆయన మన మధ్యలోకి వచ్చాడు ఆరాధన అందుకోవడానికి. ఆ దేవుని ఆరాధించేవాళ్ళు ఆరేసి రెక్కలతో, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నారు. అలా ఆరాధించబడుతున్న దేవుడు ఆయన. తన జనుల యొద్దకు, తన ప్రజల యొద్దకు, తన స్వరక్తం చేత కడగబడిన తన ప్రజల దగ్గరికి ఆయన ఆరాధన అందుకోవడానికి వచ్చినప్పుడు నీవెలా సేవిస్తున్నావు దేవుని?